మనం పిల్లలకు అన్ని నేర్పుతాం, చదువు, పాఠాలు, గేమ్స్. కానీ డబ్బు గురించి నేర్పడంలో మాత్రం ఆలస్యం చేస్తాం. ఫలితం పెద్దయ్యాక చాలామంది డబ్బు ఎలా వాడాలి అని నేర్చుకుంటూనే ఉంటారు. ఈరోజు పిల్లల్లో 5 ముఖ్యమైన మనీ హ్యాబిట్స్ ఎలా పెంచాలో చూద్దాం. ఇది వారి భవిష్యత్తు ఆర్థిక స్వాతంత్ర్యానికి బలమైన పునాది అవుతుంది. పిల్లలకి డబ్బు మాయా వస్తువులా అనిపిస్తుంది, బటన్ నొక్కితే వస్తుందని. వాళ్లకు మొదట నేర్పాల్సిందేమిటంటే డబ్బు అంటే సమయం, కష్టం, విలువ అని. ఉదాహరణకి ఒక చిన్న బొమ్మ కొంటే ఈ బొమ్మకి నాన్న 1 గంట పని చేశాడు అని చెప్పండి. దాంతో వాళ్ళు డబ్బు వెనక ఉన్న శ్రమని అర్థం చేసుకుంటారు. రెండవది, చాలా తల్లిదండ్రులు పిల్లలకి డబ్బు దాచడమంటే పిసినారతనం అనిపిస్తుందేమో అని భయపడతారు. కాని ఇది వృద్ధికి బలమిచ్చే శక్తి. ఒక చిన్న టార్గెట్ పెట్టండి. నీకు ఈ నెలలో 100 రూపాయలు దాచితే నేను 50 రూపాయలు జత చేస్తాను. ఇది సేవింగ్ ఈక్వల్ టు రివార్డ్ అనే ఫీలింగ్ ఇస్తుంది. మూడవది, పిల్లలు ఇది కావాలి అని అడిగితే వెంటనే ఇవ్వకండి. ఒక ప్రశ్న అడగండి, ఇది నిజంగా కావాలా లేక కేవలం కోరికా? ఇలా ఆలోచించే అలవాటు పెడితే పెద్దయ్యాక ఆలోచించకుండా ఖర్చు చేయడం తగ్గుతుంది. నాల్గవది, డబ్బు దాచడం మాత్రమే కాదు, పంచడం కూడా నేర్పాలి. కొంత భాగం ఇతరుల కోసం ఉంచమని చెప్పండి. ఉదాహరణకు 10 రూపాయల పాకెట్ మనీలో 1 రూపాయి హెల్ప్ జార్లో వేయమని. ఇది పిల్లల్లో కృతజ్ఞత మరియు దాతృత్వం పెంచుతుంది. ఐదవది, పెద్దవాళ్లకి బడ్జెట్ చేయడం కష్టమనిపిస్తుంది, కానీ పిల్లలకి ఇది గేమ్లా మారుస్తే సులభం. ఉదాహరణకి, ఈ వారం నీకు 100 రూపాయలు. ఆ డబ్బుతో ఒక సినిమా, ఒక ఐస్ క్రీం, ఒక సేవింగ్. నువ్వు ఎలా ప్లాన్ చేస్తావో నీ ఇష్టం అని చెప్పండి. అప్పుడు వాళ్లు తామే నిర్ణయం తీసుకుంటే జవాబుదారీతనం వస్తుంది. చివరి సందేశం, పిల్లలకి డబ్బు ఇవ్వడమే కాదు, డబ్బు విలువ, దాన్ని సరిగ్గా వాడే ఆలోచన నేర్పడం మన బాధ్యత. ఈ అలవాట్లు ఇప్పుడే పెడితే వాళ్ళు రేపు డబ్బుకి బానిసలు కాదు, డబ్బుని నియంత్రించి నాయకులు అవుతారు. కాబట్టి డబ్బు సంపాదించడం కాదు, దాన్ని సరిగ్గా వాడడం నేర్చుకోవడమే నిజమైన విద్య. ఇది మీ పిల్లలకు నేర్పండి, వాళ్ల భవిష్యత్తు బంగారంగా మారుతుంది. ఇలాంటి ఆర్థిక చిట్కాలు కోసం ఆర్థిక అమృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.